अस्मद्गुरुभ्यो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। ॐ श्रीराघवन्दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनूमत्स्मरणात् भवेत्। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदप्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम्। शृण्वन् रामायणं भक्त्या यः पादं पदमेमवासयाति ब्रह्मणस्थानं ब्रह्मणा पूज्यते सदा। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायणमहानदी। श्लोकसारसमाकीर्णं सर्गकल्लोलसङ्कुलं काण्डग्राहमहामीनं वन्दे रामायणार्णवम्। यः कर्णाञ्जलिसम्पुटैरहरः सम्यक् पिबत्यादर वाल्मीकिर्वदनारविन्दगलितं रामायणाख्यं मधु। जन्मव्याधिजराविपत्तिमरणैरत्यन्तसोपद्रवं संसारं स विहाय गच्छति पुमान् विष्णोः पदं शाश्वतम्। तदुपगतसमाससन्धियोगं सममधुरोपनतार्धवाक्यबद्धम् रघुवरचरितं मुनिप्रणीतं दशशिरसश्च वधं निशामयध्वं। श्रीरघुनन्दनपरब्रह्मणे नमः। ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్ రామాయణంలో ఇప్పటివరకు బాలకాండ, అయోధ్యకాండము, అరణ్యకాండము, కిష్కింధకాండము, సుందరకాండము ఇవన్నీ కూడా పారాయణ చేసుకుంటూ సంపూర్ణంగా శ్లోకాలన్నీ కూడా చేతి వ్రాతగా వ్రాయటం జరిగింది. ప్రస్తుతం యుద్ధకాండలోకి మనం పారాయణ చేసుకుంటూ వచ్చాం. ప్రహస్తుడికి నీలుడికి భయంకరమైనటువంటి యుద్ధం జరిగేటటువంటి సందర్భంలో ఉన్నాం. 58వ సర్గలో ఉన్నాం మనం. ఈ యొక్క సర్గలో నీలుడు సైన్యముతో, అలాగే ప్రహస్తుడు సైన్యము, నీలుడు సైన్యం ఇద్దరూ కూడా బాగా హోరాహోరీగా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఎంతోమంది వీరుల్ని ప్రహస్తుడు తన బాణ పరాక్రమం చేత వధించడం జరుగుతుంది. వానర సైన్యం చాలామంది మరణించటాన్ని చూసినటువంటి నీలుడు తట్టుకోలేక ప్రహస్తుడిని వధిద్దాము అని ప్రహస్తుడు ఉన్నటువంటి రథం దగ్గరికి ఒక మేఘంలాగా రావటం జరుగుతుంది. వచ్చి రాగానే ప్రహస్తుడు గమనించి అనేకమైనటువంటి బాణాలతో కొట్టడం జరుగుతుంది ప్రహస్తుడిని. ప్రహస్తుడు వేసిన బాణాలకి నీలుడు శరీరం నిండా బాణాలే ఉంటాయి. ఆ బాణ సముదాయం బాగా గుచ్చుకొని శరీరం అంతా కూడా రక్తస్రావం అవుతుంది. శరీర అవయవాలన్నీ కూడా చీల్చుకొని విచ్ఛిన్నమైపోయి ఉంటాయి శరీర భాగాలు. అయినా సరే వాటిని స్వీకరించి ఒక మద్ది చెట్టుని నీలుడు ప్రహస్తుడి పైన విసిరేయడం జరుగుతుంది. విసిరేస్తే ఆ వృక్షాన్ని కూడా నీలుడు ఛేదిస్తాడు, దాన్ని విరగొడతాడు. మరలా అనేక వృక్షాలను తీసుకొని నీలుడు ప్రహస్తుడి పైన విసిరేస్తే ప్రహస్తుడికి శిరస్సు భాగంలో తగిలి కొంత తల భాగం చిట్లుతుంది.
అప్పుడు బాగా కోపించినటువంటి ప్రహస్తుడు భయంకరమైనటువంటి బాణప్రయోగాలు చేయటం జరుగుతుంది. అప్పుడు నీలుడు ఒక పర్వత శిలని తీసుకొని ముందు ప్రహస్తుడు నిలబడ్డటువంటి రథానికి కట్టిన గుర్రాలని చంపటం జరుగుతుంది. రథం కుప్పకూలి కింద పడుతుంది. రథం ఎప్పుడైతే కుప్పకూలి కింద పడుతుందో వెంటనే నీలుడు ఒక మహావృక్షాన్ని తీసుకొని విసిరి గిరగిరా తిప్పి విసిరేయగా అది వేగంగా వచ్చి ప్రహస్తుడి చేతిలో ఉన్నటువంటి గొప్ప ధనస్సుకి తగిలేది కాస్త విరిగిపోతుంది. అప్పుడు ప్రహస్తుడు రథం మీద నిలబడలేక చేతిలో ధనస్సు లేకపోవటం వల్ల ఒక పరిగణ తీసుకొని ఒక శూలాన్ని తీసుకొని కిందకు దిగుతాడు. దిగి నీలుడి పైన విసిరేస్తాడు. విసిరేస్తే శిరస్సు తల భాగానికి తగిలి ఇంకా రక్తస్రావం పెరుగుతుంది నీలుడికి. అటువంటి సమయంలో నీలుడు ఇంకా ఆవేశపూరితుడై ప్రహస్తుడిని వధించాలి అనేటటువంటి ఆవేశంతో రోషితః శరవర్షేణ సాలేన మహతా మహాన్ ప్రజఘాన హయాన్నీలః ప్రహస్తస్య మహాబలః. అనేకమైన బాణాలు వేస్తే వాటిని తట్టుకున్నటువంటి ప్రహస్తుడు వేసిన బాణాలను తట్టుకున్నటువంటి నీలుడు పెద్ద సాల వృక్షాన్ని తీసుకొని గుర్రాలని వధించడం జరుగుతుంది మొదలుగా. ఇలా ప్రహస్తుణ్ణి వధించటానికి తాను వేసేటటువంటి అనేక వృక్షాలు శిలలతోనే ప్రహస్తుని వధించడం జరుగుతుంది నీలుడు. మనం 58వ సర్గలో యుద్ధకాండలో ఉన్న రోషితః శరవర్షేణ సాలేన మహతా మహాన్ ప్రజఘాన హయాన్నీలః ప్రహస్తస్య మహాబలః. సాలవృక్షంతో మొదలుగా నీలుడు వేసినటువంటి ఆ సాలవృక్షం చేత గుర్రాలన్నీ కూడా మరణిస్తాయి. తతో రోషపరీతాత్మ ధనుస్థస్య దురాత్మనః బభంజ తదసా నీలో ననాద చ పునః పునః. నీలుడికి వచ్చినటువంటి కోపానికి వానర సైన్యం మరణించటాన్ని చూసినటువంటి నీలుడు ఇంతమంది వానరులు మరణించటానికి కారకుడైనటువంటి ప్రహస్తుడిని వధించాలి అని ఆవేశంతో కోపంతో పట్టలేనటువంటి రోషంతో ఒక సాలవృక్షాన్ని విసిరేస్తే మొదలుగా గుర్రాలు ప్రహస్తుడు నిలబడ్డటువంటి రథానికి కట్టిన గుర్రాలు మరణిస్తే రథం కుప్పకూలితే అప్పుడు ఆవేశంతో ఉన్నటువంటి నీలుడు ప్రహస్తుని చేతిలో ఉన్నటువంటి పిల్లుని బలంగా ఒక సాలవృక్షాన్ని ఒక శిలని విసిరేస్తే వెంటనే ఆ చేతిలో ఉన్నటువంటి ధనస్సు కాస్త విరిగిపోతుంది. విరిగిపోయి కింద పడిపోతుంది. దీన్ని చూస్తాడు నీలుడు, కొంచెం ఊరడిల్లుతాడు. ప్రహస్తుడు మాత్రం ఇంకా పెద్ద పెద్ద అరుపులతో ఆవేశపూరితుడవుతాడు. ఇలా నీలుడికి ప్రహస్తుడికి యుద్ధం ప్రారంభమైంది. తతో రోషపరీతాత్మ ధనుస్థస్య దురాత్మనః బభంజ
తరసానీలో ననాద చ పునః పునః మాటి మాటికి అరుస్తూ ధన బలాన్ని ప్రకటిస్తూ నీలుడు ప్రహస్తుని విల్లుని బలంతో విరిచేస్తాడు. విరిచి బాగా అరుస్తూ ఉంటాడు రోషంతో. విధను సకృతస్థేన ప్రహస్తో వాహినీపతి ప్రగృహ్య ముసలంఘోరం స్యందనాదవపుప్లువే. నీలుడు వేసినటువంటి అనేక సాల వృక్షాలకి ధనస్సు ఎప్పుడైతే చేతిలో నుంచి ఉన్నటువంటి ధనస్సు విరిగిపోయిందో, ధనస్సు లేకుండా పోయిందో, ప్రహస్తుడికి చాలా ఆవేశం బయలుదేరింది. భయంకరమైనటువంటి ముసలాన్ని ధరించాడు. రథం నుండి కిందకు దూకాడు. విధను సకృతస్థేన ప్రహస్తో వాహినీపతి ప్రగృహ్య ముసలం ఘోరం స్యందనాదవపుప్లువే. రథంపై నుంచి కిందకు దుముకుతాడు ప్రహస్తుడు. చేతిలో ఒక ముసలాన్ని ధరిస్తాడు. ఈ నీలుడిని వధించాలి అనే కోపం చేత ప్రహస్తుడు. తాబుభౌ వాహినీ ముఖ్యౌ జాతవైరౌ తరస్వినౌ స్థితౌ క్షతజసికాంతౌ స్థితౌ క్షతజసిక్తాంగౌ ప్రభిన్నా వివకుంజరౌ. ఆ సేనాపతులిద్దరూ కూడా, ఆ ప్రహస్తుడు నీలుడు ఇద్దరు కూడా సేనాపతులే కదా. అటు వానర సైన్యానికి నీలుడు సేనాపతి అయితే, రాక్షస సైన్యంలో ఈ ప్రహస్తుడు కూడా సేనాపతి. రక్తంతో తడిసిపోయారు ఇద్దరు. ఇద్దరు శరీరావయవాలు ఇద్దరికీ రక్తస్రావం అవుతుంది. ఏనుగుల వలె మదించిన ఏనుగుల్లాగా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. నీలుడు చేతిలో దొరికినటువంటి వృక్షంతో నీలుడు విసిరేస్తూ ఉంటే, ప్రహస్తుడి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలతో ప్రహస్తుడు విసిరేస్తూ రక్తస్రావం ఇద్దరికీ అవుతుంది. తాబుభౌ వాహినీ ముఖ్యౌ జాతవైరౌ తరస్వినౌ క్షితౌ స్థితౌ క్షతజసిక్తాంగౌ ప్రభిన్నా వివకుంజరౌ. ఇద్దరు కూడా ఏనుగుల్లాగా, మదం కారేటటువంటి ఏనుగుల్లాగా శరీరం నిండా రక్తస్రావం అవుతుంది. అలా భయంకరంగా ఉన్నారు ఇద్దరు. ఉల్లిఖంతౌ సుతీక్ష్ణాభిర్దంష్ట్రాభిరితరేతరం ఉల్లిఖంతౌ సుతీక్ష్ణాభిర్దంష్ట్రాభిరితరేతరం సింహశార్దూలసదృశౌ సింహశార్దూలచేష్టితౌ విక్రాంత విజయౌ వీరౌ సమరేష్వనివర్తినౌ కాంక్షమాణౌ యశః ప్రాప్తుం వృత్రవాసవయోరివా. వీరిద్దరూ కూడా యుద్ధం చేసుకుంటూ ఉంటే, సింహంతోనూ పెద్ద పులితోనూ సమానమైనటువంటి వీళ్ళిద్దరూ, వాడి అయినటువంటి కోరలతో ఒకరు,
పొడుస్తూ ఉన్నారు. అలాగే సింహము పెద్ద పులి వలె ఇద్దరు ప్రవర్తిస్తున్నారు. అనేక యుద్ధాలలో విజయం పొందిన వాళ్లే ఇద్దరూ కూడా. నీలుడు సామాన్యుడు కాదు, ప్రహస్తుడు సామాన్యుడు కాదు. యుద్ధరంగం నుండి ఎన్నడూ కూడా వెనక్కి తిరగని వాళ్లే నీలుడు, ప్రహస్తుడు. రాక్షస సైన్యానికి ఎంతో విజయాన్ని చేకూర్చిన వాడు ప్రహస్తుడు. వానర సైన్యం ఎన్నిసార్లు యుద్ధానికి వెళితే అన్ని చోట్ల కూడా నీలుడు తన వంతు ప్రయత్నం చేసి వానర సైన్యానికి యుద్ధం చేసిన వాడే. అట్టి వీరులిద్దరు కూడా యుద్ధం జరుగుతూ ఉంటే ఇద్దరికి వృత్రాసుర దేవేంద్రుల వంటి వారికి యుద్ధం జరిగినట్టుగా ఉంది. అలాంటి ఇద్దరు కూడా జయాన్ని కోరుతున్నారా అన్నట్టుగా ఎవరూ తగ్గటం లేదు. నేను జయాన్ని పొందాలి, నేను జయాన్ని పొందాలి, నేనే జయాన్ని పొందాలి అన్నట్లుగా ఎవ్వరూ తగ్గకుండా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు నీలుడు, ప్రహస్తుడు. నీలుడు గెలిస్తే వానర సైన్యం జయం పొందుతుంది. ప్రహస్తుడు గెలిస్తే రాక్షస సైన్యం జయం పొందుతుంది. కనుక నేనే గెలవాలి అని ప్రహస్తుడు, నేనే గెలవాలి అని నీలుడు ఇద్దరు ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేసుకుంటూ ఉన్నారు. ఉల్లిఖంతౌ సుతీక్ష్ణాభిర్దంష్ట్రాభి రితరేతరం సింహశార్దూలసదృశౌ సింహశార్దూలచేష్టితౌ విక్రాంత విజయౌ వీరౌ సమరేష్వనివర్తినౌ. ఎక్కడా కూడా యుద్ధాల్లో వెనక్కి మడెం తిప్పనటువంటి వారు వీరిద్దరు. ఎక్కడికి వీరిద్దరు వెళ్ళినా జయం పొంది వచ్చిన వాళ్ళే ఇద్దరు కూడా. అటువంటి నీలుడు, అటువంటి రాక్షస సైన్యానికి ప్రధానమైనటువంటి వాడు ప్రహస్తుడు. ఇద్దరు కూడా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. విక్రాంత విజయౌ వీరౌ సమరేష్వనివర్తినౌ. కాంక్షమాణౌ యశః ప్రాప్తుం వృత్రవాసవయోరివ. ఇలా భయంకరంగా వారిద్దరూ కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు. సామాన్యమైనటువంటి వారు కారిద్దరూ కూడా. వానర సైన్యంలో చాలా ముఖ్యులు నీలుడు, రాక్షస సైన్యంలో చాలా ముఖ్యుడు ప్రహస్తుడు. జఘాన తదా నీలం లలాటే ముసలేన సహ ప్రహస్తః పరమాయత్తస్తతః శుశ్రావశోణితం. ఇలా భయంకరంగా ఇద్దరు యుద్ధం చేసుకుంటూ ఉన్న సమయంలో ప్రహస్తుడు చాలా ప్రయత్నపూర్వకంగా లలాటం పైన, నీలుడు లలాటం పైన, ముఖం పైన ఒక ముసలాన్ని విసిరేసి కొట్టడం జరుగుతుంది. ఆ నీలుడి ముఖం నిండా రక్తస్రావం, ఒక భాగం చిట్లిపోయి రక్తస్రావం ప్రారంభమవుతుంది. ఆజఘాన తదా నీలం
లలాటే ముసలేన సహ ప్రహస్తః పరమాయత్త తతః శుశ్రావ శోణితం. రక్తస్రావం బయలుదేరింది. తతః శోణితదిగ్ధాంగః ప్రగృహ్య చ మహాతరుం ప్రహస్తస్యోరసి క్రుద్ధో విససజ్జ మహాకపిః. ప్రహస్తుడు వేసినటువంటి ఒక మొసలంతో తలభాగానికి తగిలి రక్తస్రావం అవుతూ ఉంటే నీలుడు తడిసినటువంటి దేహం కలిగిన వాడే కోపించి ఒక పెద్ద వృక్షాన్ని పెకిలిస్తాడు. విసిరి కొట్టగా ప్రహస్తుడి గుండెలకు తగులుతుంది నీలుడు వేసినటువంటి ఒక పెద్ద వృక్షం. తత శోణితదిగ్ధాంగః ప్రగృహ్య చ మహాతరుం ప్రహస్తస్యోరసి క్రుద్ధో ప్రహస్తస్యోరసి క్రుద్ధో విససజ్జ మహాకపిః. వక్షస్థలం పైన కొడతాడు నీలుడు. వక్షస్థలాన్ని కేసి ఒక సాల వృక్షాన్ని విసిరేయగా ప్రహస్తుడు వక్షస్థలానికి తగులుతుంది. తమచింత్య ప్రహారం స ప్రగృహ్య ముసలం మహతో అభిదుద్రావ బలినం బలాన్నీలం ప్లవంగమం. ఆ దెబ్బకి బింబేలుతాడు ప్రహస్తుడు. అయినా లెక్క చేయడు ప్రహస్తుడు. పెద్ద ముసలాన్ని తీసుకుంటాడు. మళ్ళీ తన బలం చేత బలశాలి అయినటువంటి నీలుడు మీదకు పరిగెత్తుతాడు. ఇక సమచింత్య ప్రహారం స తమచింత్య ప్రహారం స ప్రగృహ్య ముసలం మహతో అభిదుద్రావ బలినం బలాన్నీలం ప్లవంగమం. తముగ్రవేగం సంరబ్ధమాపతంతం మహాకపిః తతః సంప్రేక్ష్య సగ్రాహ మహావేగో మహాశిలాం. ప్రహస్తుడు ఒక ముసలాన్ని తీసుకొని వేగంగా నీలుడిపైకి వస్తూ ఉంటే నీలుడు దీన్ని గమనించి తన మీదకి వచ్చేటటువంటి వేగంగా వచ్చేటటువంటి ప్రహస్తుడిని ఆపటం కోసం ఒక పెద్ద శిలను, ఒక బండరాయిని తీసుకుంటాడు. తముగ్రవేగం సంరబ్ధమాపతంతం తముగ్రవేగం సంరబ్ధమాపతంతం
महाकपिः ततः संप्रेक्ष्य जग्राह महावेगो महाशिलां పెద్ద శిలని గ్రహించి బయలుదేరతాడు ప్రహస్తుడిని ఎదుర్కోవటం కోసం. తస్య యుద్ధాపి కామస్యం వృధే ముసలయోధినః ప్రహస్తస్య శిలాం నీలో మూర్ధ్ని తోర్ణమపాతయతో. నీలుడు ఆ శిలని యుద్ధం కోరేటటువంటి వాడు కదా నీలుడు, ప్రహస్తుడిని ఎలా ఎదుర్కోవాలా అనేటటువంటి ఆవేశంతో ఉన్నాడు కదా. ముసలాన్ని యుద్ధం చేయుచున్న ప్రహస్తుని తలపై విసిరి కొట్టడం జరుగుతుంది. ఒక బండరాయిని తీసుకొని నీలుడు, ఆ రాయి వచ్చి ప్రహస్తుడు తలకు తగులుతుంది. తస్య యుద్ధాభికామస్య మృధే ముసలయోధినః ప్రహస్తస్య శిలాం నీలో మూర్ధ్ని చోర్ణమపాతయతో. తలపై విసిరేస్తాడు. బాగా యుద్ధంలో జయం పొందాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు నీలుడు. వానర సైన్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన కలిగిన వాడు నీలుడు. ఎన్నో బాణాలు తగిలి శరీరం అంతా కూడా విచ్ఛిన్నమైపోయి శరీర భాగాలన్నీ కూడా తునకలైపోతూ ఉన్నా తట్టుకొని ఎలా అయినా సరే చివరి క్షణం వరకు పోరాడి నీలుడు ద్వారా జయం పొందాలి అనేటటువంటి పేరు తెచ్చుకోవాలని, రాముడికి జయం కలగాలి అని కోరుకునేవాడు గనక నీలుడు ప్రహస్తుడిని వధించాలి అనే ఆలోచన చేత ఒక బండరాయి తీసుకొని వేగంగా పరిగెత్తుకుని వచ్చేటటువంటి ప్రహస్తుడు తలకేసి కొడతాడు. నీలేన కపిముఖ్యేన విముక్త మహతీ శిలా బిభేద బహుధా ఘోరా ప్రహస్తస్య శిరస్తదా. ఎప్పుడైతే వేగంగా ఆవేశంతో జయం కలగాలనే కోరికతో విసిరేస్తాడో ఆ శిల ప్రహస్తుడు తలకు తగిలి ముక్కలైపోతుంది. ప్రహస్తుడు తల సగతాస్వర్గత శ్రీకో గతస్తత్వో గతేంద్రియ పపాత సహసా భూమో ఛిన్నమూల ఇవ ద్రుమః. నీలుడు వేసినటువంటి ఒక భయంకరమైనటువంటి శిలని వేగంగా తిప్పి మరీ ప్రహస్తుడు తలకేసి కొడితే ప్రహస్తుడు తల ముక్కలైపోయి వెంటనే శరీరం అంతా కాంతి మారి బలాన్ని కోల్పోయినటువంటి వాడు, తేజస్సును కోల్పోయినటువంటి వాడు, ఒక అరటి చెట్టును నరికితే ఎలా అయితే కింద పడిపోతుందో అలా అక్కడికక్కడే ప్రహస్తుడు కుప్ప కూలి పడిపోతాడు. నరికిన చెట్టులాగా అక్కడే పడిపోతాడు. దీన్నంతా వానరులు చూస్తారు, రాక్షస సైన్యం కూడా చూస్తుంది. నీలుడు వేసినటువంటి వేగమైనటువంటి శిలని తగిలినటువంటి ప్రహస్తుడు కింద పడిపోతాడు, తల ముక్కలైపోతుంది. నీలేన కపి ముఖ్యేన విముక్త మహతీ శిలా
బిభేద బహుధా ఘోరా ప్రహస్తస్య శిరస్తః ముక్కల ముక్కలైపోయి ప్రహస్తుడు తల కింద పడిపోతాడు. సా గతా స్వర్గత శ్రీకో, ప్రాణాలు పోయినటువంటి వాడు అక్కడికక్కడే కుప్పగూలి కింద పడిపోతాడు. గత సత్వో గతేంద్రియ, ఇంద్రియాలు నిస్సత్తువతో పడిపోతాయి. ప్రాణాలు పోయినవాడు, నిస్సత్తువు కలిగినటువంటి ఇంద్రియాలు కలిగినటువంటి వాడు ప్రహస్తుడు తెగగొట్టినటువంటి చెట్టులాగా అక్కడికక్కడే కుప్పగోలిపోతాడు. ఒక్క అడుగు కూడా కిందకి వేయలేడు. గత సత స గతా సుగత శ్రీకో, గత సత్వో గతేంద్రియ పపాత సహసా భూమౌ ఛిన్నమూల ఇవ ధ్రుమః. విభిన్న శిరసస్థస్య బహు శుశ్రావశోణితం శరీరాదపి శుశ్రావా గిరేః ప్రశ్రవణం యథా. చాలా రక్తం గారుతుంది ప్రహస్తుడి శిరస్సు నుండి. అతని శరీరం నుండి కూడా కారేటటువంటి రక్తాన్ని చూస్తే శలయేరు, పర్వతం నుండి శలయేరులాగా ఆ రక్తస్రావం వెళుతూ ఉంటుంది. అలాంటి ప్రహస్తుడు కుప్పగూలిపోతాడు. విభిన్న శిరసస్థస్య, బహు శుశ్రావ శోణితం శరీరాదపి శుశ్రావా గిరేః ప్రశ్రవణం యథా. శలయేరు ప్రవహించినట్టు ప్రహస్తుడి తలలోంచి రక్త ప్రవాహం బయలుదేరుతుంది. హతే ప్రహస్తే నీలేన తదకంప్యం మహాబలం రాక్షసానాం అహృష్టానాం లంకామభిజగామః. నీలుడు ప్రహస్తుణ్ణి చంపినటువంటి సందర్భాన్ని రాక్షసులంతా చూస్తారు, చాలా దుఃఖిస్తారు. జయింప శక్యము కాని సైన్యం లంక వైపు బయలుదేరుతుంది. అంటే ఇంకా ఎంతోమంది ఉన్నారు రాక్షసులు మరణించకుండా. అటువంటి రాక్షస సైన్యం అంతా కూడా ప్రహస్తుడు మరణించగానే భయం చేత లంకాపట్టణం దారి తుక్కుని పరిగెత్తుతూ ఉంటారు. ఎవ్వరూ నిలబడరు. ప్రహస్తుడు మరణించాడు, ప్రహస్తుడు మరణించాడు అని చెప్పేసి లంకా వైపు పారిపోతూ ఉంటారు. హతే ప్రహస్తే నీలేన తదకంప్యం మహాబలం రాక్షసానాం
రాక్షసానామహృష్టానాం లంకామభిజగామః. లంకాపట్టణం పరుగులు పెడుతూ ఉంటారు రాక్షసులు. వానర సైన్యం చూస్తుంది ఈ సందర్భాన్ని. నశేకు సమవస్థాతుం నిహతే వాహినీపతౌ సేతుబంధం సమాసాద్య విశీర్ణం సలిలం యథా. సేనానాయకుడు చంపబడటాన్ని చూసి ఆ రాక్షసులు విరిగిపోయినటువంటి సేతుబంధం దగ్గర ఉన్న నీరు ఎలా అయితే ఆపలేకుండా మనం నీరు ఒక్కసారిగా ప్రవహిస్తుందో అట్లా అసలు నిలబడలేకపోతారు ఆ ప్రదేశంలో. ప్రహస్తుడు మరణించాడని తెలియగానే అందరూ పరుగులు పెడుతూ ఉంటారు. ఒక్కడు కూడా నిలబడకుండా అందరూ లంకాపట్టణం వైపు పరుగులు పెడుతూ ఉంటారు. వానర సైన్యాన్ని చూసి బాగా భయపడి ప్రహస్తుడు మరణించాడు అని చెప్పుకుంటూ భయం చేత అందరూ వాళ్ళ చేతుల్లో ఉండేటటువంటి శూలాల్ని, పరిగల్ని, పట్టిసాల్ని పట్టుకొని లంకాపట్టణం వైపు నిలబడలేక పరిగెత్తుతూ ఉంటారు. ఆ ప్రదేశంలో ఎక్కడ దొరికితే వానరులు వధిస్తారో, ప్రాణాలు తీస్తారో, వెంటబడి కొడతారో, ప్రాణాలు తీసేస్తారు. తప్పక మనం మరణించక తప్పదు అని అనుకున్నటువంటి రాక్షస సైన్యం లంకాపట్టణం వైపు పరిగెత్తుతూ ఉంటుంది. నశేకు సమవస్థాతుం నిహతే వాహినీపతౌ సేతుబంధం సమాసాద్య విశీర్ణం సలిలం యథా. ఒక సేతు ఎలా అయితే నీరు వెళ్ళేటటువంటి ఒక సేతు ఏదైతే విరిగిపోతే నీరుని ఎలా అయితే ఆపలేమో అలా రాక్షస సైన్యం భయంకరంగా పరిగెత్తూ ఉంటుంది నిలబడలేక. హతే తస్మింశ్చము ముఖ్యే రాక్షసాస్తే నిరుద్యమాః రక్షః పతిగృహం గత్వా ఛానమూకత్వమాగతాః ప్రాప్తాః శోకార్ణవం తీవ్రం విసంజ్ఞా ఇవ తే భవన్. సేనానాయకుడు ప్రహస్తుడు మరణించగానే రాక్షసులకి ఏం చేయాలో అర్థం కాక రావణుడు గృహం వైపు పరిగెత్తారు. అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియక, ఏం చెప్పాలో అర్థం కాక, మాటలు రాక, భయం చేత మరిచిపోయి ఆ జరిగిన సందర్భమంతా చూసి ప్రహస్తుడు మరణించాడు అనేటటువంటి భయంకరమైన విషయాన్ని వాళ్ళ హృదయంలో వాళ్ళు జీర్ణించుకోలేక, తనవాడు మరణించాడు రాక్షస వీరుడు అని దాన్ని జీర్ణించుకోలేక ఏమీ మాట్లాడకుండా రావణుడు ముందు బాధ చేత నిలబడ్డారు. తీవ్రమైన శోక సముద్రంలో పడిపోయారు రాక్షస సైన్యం. చాలామంది అసలు స్పృహ తప్పి పడిపోయారు. కొంతమంది ఏం చెప్పాలో తెలియక రావణుడి సభలో రావణుడు ముందు నిలబడ్డారు. చాలామంది స్పృహ తప్పిపోతున్నారు. కొంతమంది ఏమో మాటలు రాక నిలబడుతున్నారు, కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది రోధిస్తున్నారు, కొంతమంది పరారవుతూ ఉన్నారు రాక్షస సైన్యం. తతస్తు నీలో విజయీ మహాబలః ప్రశమ్యమానః సుకృతేన కర్మణ సమేత్య రామేణ సలక్ష్మణేన ప్రహృష్టరూపస్తు బభూవయూథపః. రాక్షస సైన్యమంతా లంకలోకి పరిగెత్తి రావణుడి ముందు నిలబడలేక, రావణుడికి ఏం చెప్పాలో అర్థం కాక, భయపడుతూ ప్రహస్తుడి మరణాన్ని జీర్ణించుకోలేక భయపడుతూ నిలబడుతూ ఉంటే లంకా పట్టణంలో
వానర సైన్యంలో నీలుడు చేసినటువంటి యుద్ధానికి, ప్రహస్తుణ్ణి వధించినటువంటి వీరత్వానికి వానరసేన అంతా కూడా ఆనందపడిపోయింది. చాలా యుద్ధంలో జయం పొందాము అన్నంత సంతోషం పడ్డారు. నీలుడి దగ్గరికి వచ్చారు అందరూ. జయహో నీలా, జయహో నీలా అని అందరూ కూడా కీర్తించారు నీలుణ్ణి. మంచి పని చేశావు అని ప్రశంసించారు. ఇంతలో రామలక్ష్మణుడు కూడా ఆ ప్రదేశానికి వచ్చారు. చాలా సంతోషించారు. అందరూ నీలుణ్ణి ప్రశంసించారు. రామలక్ష్మణుడు కూడా నీలుణ్ణి ప్రశంసించడం జరుగుతుంది. వానర సైన్యంలో సంతోషం ఉంటే రాక్షస సైన్యంలో భయంకరమైనటువంటి శోకం బయలుదేరింది. అందరూ లంకా పట్టణానికి వెళ్ళారు. మిగిలినటువంటి రాక్షస సైన్యం అంతా కూడా. హతే తస్మిన్శ్చ ముముఖ్యే, హతే తస్మింశ్చ ముఖ్యే రాక్షసాస్తే నిరుద్యమాః. హతే తస్మింశ్చ ముముఖ్యే రాక్షసాస్తే నిరుద్యమాః. రక్షః పతిగృహం గత్వా ఛానమూకత్వమాగతః. ఛానమూకత్వమాగతాః. అందరూ మౌనాన్ని వహించారు. రావణుడి దగ్గరికి వచ్చి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. జరిగిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. శోక సముద్రంలో పడిపోయారు రాక్షస సైన్యం. ప్రాప్తాః శోకార్ణవం తీవ్రం విసంజ్ఞా ఇవతే భవన్. ప్రాప్తాః శోకార్ణవం తీవ్రం విసంజ్ఞా ఇవ తే భవన్. చాలా బాధపడ్డారు రాక్షస సైన్యం. తతస్తు నీలో విజయీ మహాబలః. ప్రశమ్యమానః సుకృతేన కర్మణా సమేత్య రామేణ స లక్ష్మణేన ప్రహృష్టరూపస్తు బభూవ యూథపః. రామలక్ష్మణుడి దగ్గరికి వచ్చారు వానర సైన్యం అంతా కూడా. రామలక్ష్మణుడు నీరుణ్ణి బాగా కీర్తించారు. ఎంత జయం పొందావయ్యా, ఎంత యుద్ధం చేశావు, సామాన్యమైనటువంటి యుద్ధమా ఇది అని రామలక్ష్మణుడు ఆశ్చర్యపోయారు. ప్రహస్తుడు మరణించటాన్ని చూసినటువంటి రామలక్ష్మణులు వానర సైన్యం ఆశ్చర్యపడ్డారు. ఎంత ఘోరమైన యుద్ధం చేస్తే ప్రహస్తుడు మరణిస్తాడు? సామాన్యుడా ప్రహస్తుడు? రాక్షస సైన్యం తరపు
ప్రహస్తుడు యుద్ధానికి వెళితే వెళ్ళిన చోటల్లా జయమే కలుగుతుంది. అటువంటి ప్రహస్తుణ్ణి నీలుడు వధించడం అంటే ఎంత పరాక్రమం చూపించాడు. సామాన్యుడు కాదు నీలుడు అన్నాడు రాముడు. లక్ష్మణుడు, అంగదుడు, జాంబవంతుడు, మైందుడు, ద్విగుదుడు, గజుడు, గవాక్షుడు, శరభుడు అందరూ కీర్తించారు. నీలుడిని ఎత్తుకున్నారు, జయ జయధ్వానాలు పలికారు. విభీషణుడు సైతం కూడా మెచ్చుకున్నాడు నీలుడిని. చాలా భయంకరమైనటువంటి వాడయ్యా ప్రహస్తుడు. ప్రహస్తుడు మరణించడం అంటే సామాన్యుడు కాదు ప్రహస్తుడు. రావణుడే చెప్పాడు అహంవా. రావణుడన్న మాటల్లోనే మనకు తెలుస్తుంది ఈ వానర సైన్యాన్ని ఎదుర్కోవాలంటే రావణుడు కుంభకర్ణోవా. కుంభకర్ణుడు, రావణుడు, ప్రహస్తుడు, అలాగే ఇంద్రజిత్తు, ఇలా ఒక 5గురు మాత్రమే మనం ఈ వానర సైన్యాన్ని ఎదిరించి జయం పొందగలం. ఇంతకు మించి ఎవరూ లేరు. ప్రహస్తా నువ్వు వెళ్ళి వానర సైన్యాన్ని వధించి రామలక్ష్మణుని వధించి రావయ్యా అని రావణుడు ఆజ్ఞాపిస్తే వచ్చినవాడు ప్రహస్తుడు. అటువంటి ప్రహస్తుణ్ణి నీలుడు ఎదుర్కొని వధించాడంటే చాలా వరకు జయం పొందినట్టే అనుకున్నారు వానర సైన్యం రాక్షస సైన్యం పైన. సేనానాయకుడు ప్రహస్తుడు మరణించి కుప్పకూలి పడిపోతే రాక్షస సైన్యం అంతా కూడా పరారయ్యారు, పరుగులు పెట్టారు, బెంబేలెత్తిపోయారు. ఎటు వెళ్లాలో తెలియక ఎటుపడితే అటు పరిగెత్తుతున్నారు. ఏం చెప్పాలో అర్థం కాలేదు రావణుడు ముందు నిలబడి. అలాంటి ఘోరమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి రాక్షస సమూహానికి ఆవహించింది. ఇలా రావణుడి దగ్గరికి వెళ్ళారంతా కూడా. రావణుడికి చెప్పారు యుద్ధానికి బయలుదేరినటువంటి ప్రహస్తుడు మరణించాడా అనే విషయాన్ని రావణుడు విన్నాడు. చాలా బాధపడ్డాడు. ఇది మనకి 58వ సర్గలో మనకి పారాయణ చేసుకుందాం. మిగిలినటువంటి శ్లోకాలు మనం రేపు పారాయణ చేసుకుందాం. 59వ సర్గని మనం రేపు ఉదయం పారాయణ చేసుకొని శ్లోకాలన్నీ కూడా వ్రాసుకుందాం. 59వ సర్గలో మనకి కనబడుతున్నటువంటి సందర్భాన్ని కూడా ప్రస్తావన చేసుకుందాం. ప్రహస్తుడు మరణించుటచే దుఃఖితుడైనటువంటి రావణుడు యుద్ధానికి బయలుదేరతాడు. ఇక అతనితో వచ్చినటువంటి వీరులను గూర్చి కూడా విభీషణుడు రాముడికి చెప్తాడు. రావణుడే స్వయంగా బయలుదేరి వస్తే దీన్ని చూసినటువంటి విభీషణుడు రాముడికి చెప్తాడు. రావణుడు సుగ్రీవుని మూర్ఛపోవునట్లు చేయుట. సుగ్రీవుడికి రావణుడికి కొంత యుద్ధం జరుగుతుంది. సుగ్రీవుడు మూర్ఛపోతాడు. లక్ష్మణుడు వెంటనే యుద్ధానికి వస్తాడు. ఆ సమయంలో రావణ హనుమంతులు ఒకరినొకరు కూడా కొట్టుకుంటారు. రావణుడు హనుమంతుడు, లక్ష్మణుడికి రావణుడికి కొంత యుద్ధం జరుగుతుంది. సుగ్రీవుడికి రావణుడికి కొంత యుద్ధం జరుగుతుంది. రావణుడు నీలుణ్ణి మూర్ఛపోయేటట్టుగా కొడతాడు. రావణుడు శక్తిని ప్రయోగించక లక్ష్మణుడు కూడా మూర్ఛపోతాడు. నీలుడు మూర్ఛపోతాడు, లక్ష్మణుడు మూర్ఛపోతాడు. మరలా లేచి లక్ష్మణుడు రాముని చేతిలో పరాజితుడై రావణుడు లంకలోకి ప్రవేశిస్తాడు. అంటే లక్ష్మణుడు ఎప్పుడైతే మూర్ఛ చెందుతాడో రాముడు భయంకరమైనటువంటి యుద్ధం చేస్తాడు రావణుడితో. అప్పుడు రావణుడు పరాజితుడై లంకలోకి ప్రవేశిస్తాడు. ఇది మనకి 59వ సర్గలో కనబడుతుంది. 59వ సర్గ చాలా గొప్ప సందర్భాన్ని, రావణుడే ప్రత్యక్షంగా యుద్ధానికి రావటం, యుద్ధానికి వచ్చినటువంటి సందర్భంలో అనేక మంది వానర వీరులతో యుద్ధం చేయటం, నీలుడితో యుద్ధం చేయటం, సుగ్రీవుడితో యుద్ధం చేయటం, హనుమంతుడితో యుద్ధం చేయటం, లక్ష్మణుడితో యుద్ధం చేయటం, రాముడితో యుద్ధం చేయటం, లక్ష్మణుని మూర్ఛ చెందించేటట్టుగా నీలుణ్ణి మూర్ఛ చెందించేటట్టుగా యుద్ధం చేసినటువంటి రావణుడి పైన కోపం చేత
రాముడు భయంకరమైనటువంటి యుద్ధం చేస్తాడు. రాముడి చేతిలో రావణుడు పరాజయం పొందుతాడు. పరాజయం చెందినటువంటి రావణుడు లంకా పట్టణానికి వస్తాడు. మనకి ఈ సర్గలో సుమారుగా 146 శ్లోకాలు కనబడుతూ ఉన్నాయి. ఇవి మనం రాముడి చేతిలో రావణుడు మొట్టమొదటిసారిగా ఎదురుపడ్డ సందర్భం, రాముణ్ణి రావణుడు ఒకేసారి ప్రత్యక్షంగా చూసి యుద్ధం చేసుకున్నటువంటి సందర్భం మనకి 59వ సర్గలో మనకు కనబడుతుంది. రావణుడు అపజయాన్ని పొంది లంకా పట్టణానికి వెళ్ళిన తర్వాత కుంభకర్ణుణ్ణి లేపుతారు. కుంభకర్ణుణ్ణి లేపి వానరులపైకి యుద్ధానికి పంపిస్తారు. ఆ సర్గ 60వ సర్గలో మనకి కనబడుతూ ఉంది. మనం ఆ శ్లోకాలని రేపు పారాయణ చేసుకుందాం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే వాల్మీకియే యుద్ధకాండే అష్టపంచాశः సర్గः. సంపూర్ణం. శ్రీరామార్పణమస్తు. ఏవమేతత్పురా వృత్తమాఖ్యానం భద్రమస్తు వః. ప్రవ్యాహరత విశ్రబ్ధో బలం విష్ణో ప్రవర్ధతాం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినః. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. రాజా రామచంద్ర ప్రభు కీ జై. సీతామాత కూ జై. లక్ష్మణస్వామి కీ జై. పవనసుత హనుమాన్ కీ జై. వాల్మీకి మహర్షి కీ జై. నారద మహర్షి కీ జై. బ్రహ్మదేవునకు జై. వాల్మీకి మహర్షి కీ జై. శ్రీమద్ రామాయణ గ్రంథరాజమునకు జై. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.